తొలకరి ప్రారంభంలో సకాలంలో విత్తిన ప్రతి పైరు తీతలు జరుగుతుండగా ఏజెన్సీ ప్రాంతంలో జూలై ఆగస్టు మాసాల్లో విత్తిన పైరు పూత కాయదశలో ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పైరులో పోషక లోపాలు తలెత్తి సరిగా ఎదగటం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జింక్, బోరాన్, మెగ్నీషియం లోపాలను సరిచేసుకుంటూ శాస్త్రవేత్తల సిఫారసు మేరకు పోషక యాజమాన్యం చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. ఎరువుల యాజమాన్యంలో చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు 24 నుంచి 36 కిలోల నత్రజని మరియు 18 నుంచి 24 కిలోల భాస్వరం, 18 నుంచి 24 కిలోల పొటాష్ ఎరువులను ఇచ్చే ఎరువులను వేయాల్సి ఉంటుంది. ఈ సిఫారసు చేసిన భాస్వరం ఎరువుని మొత్తం విత్తేటప్పుడే వేసుకోవాల్సి ఉంటుంది. ఆఖరి దిక్కులో వేసి కలయి దున్నాలి. కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అమెరికన్ రకాలు, సంకర జాతి రకాలకైతే సిఫారసు చేసిన నత్రజనిని అలాగే పొటాష్ని 3 సంభాగాలుగా చేసుకొని విత్తిన 30 రోజులప్పుడు, 60 రోజులప్పుడు, 90 రోజులప్పుడు వేయాల్సి ఉంటుంది. పత్తిలో మనం ఎక్కువగా మెగ్నీషియం లోపాన్ని చూస్తూ ఉంటాము. ఈ మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు ముదురు ఆకులు అంచుల నుండి మధ్య భాగం వరకు పసుపు రంగుగా మారి ఆకుల ఈనెలు మాత్రం పచ్చగానే ఉండిపోతాయి. ఇది మరీ తీవ్రత ఎక్కువైందంటే ఎరుపు రంగులోకి ఆకులు మారిపోయి తర్వాత ఎండిపోయి రాలిపోతాయి. ఈ సాధారణంగా పొటాషియం ఎక్కువగా ఉన్న నేలల్లో మనం ఈ మెగ్నీషియం డెఫిషియన్సీని అబ్జర్వ్ చేయొచ్చు. దీని నివారణకు లీటర్ నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ మందును 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే ఈ మెగ్నీషియం లోప నివారణ చేసుకోవచ్చు. విధంగా జింకు లోపం కూడా గమనించవచ్చు. ఈ జింకు లోపం అనేది మొక్కలో లేత మరియు మధ్య వయస్సు ఆకుల మీద ఎక్కువగా కనిపిస్తుంది. ఆకులు ఈనెలు పచ్చగానే ఉంటాయి, కానీ ఈనెల మధ్య భాగం మాత్రం పసుపచ్చ రంగుగా మారిపోయి ఉంటుంది. కొమ్మ చివర ఆకులు కూడా చిన్నవిగా ఉండి మడతలు పడి కనుపుల మధ్య దూరం అనేది తగ్గిపోయి ఉంటుంది. జింకు లోపం ఉన్న నేలలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దిక్కులో వేసి కలిగి దున్నుకోవాలి. లేదా ఈ డెఫిషియన్సీ మనం అబ్జర్వ్ చేసిన వెంటనే జింక్ సల్ఫేట్ మందుని 2 గ్రాముల మందుని లీటర్ నీటికి కలిపి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. ఈ బోరాన్ లోపం ఉన్నప్పుడు ఏంటంటే ఆకర్షక పత్రాలు అనేవి లోపలకు కుచించుకుపోయి ముడుచుకుపోయి పూల ఆకారం మారిపోతుంది. అలాగే ఆకుల కాడలు కూడా ఒకే రీతిన ఉండకుండా కొంత భాగం లావుగాను, కొంత భాగం సన్నగాను ఉండి అక్కడక్కడ ఆకుల కాడల మీద వలయాల ఆకారంలో మచ్చలు కనబడతా ఉంటాయి. ఈ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి కాయల సైజు, ఆకృతి కూడా సరిగ్గా ఉండదు. ఈ బోరాన్ లోపం అనేది ఎక్కువగా మనం సున్నం ఎక్కువగా ఉన్న నేలల్లోనూ, ముంపుకు గురయ్యే ప్రాంతాల్లోనూ లేదా అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లోనూ మనం ఈ బోరాన్ డెఫిషియన్సీ ఎక్కువగా గమనించవచ్చు. లీటర్ నీటికి 1 నుండి 1.5 గ్రాముల బోరాక్స్ ఇది వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పత్తిలో అధిక సమస్య ఏంటంటే పూత రాలడం, పిందె రాలడం అని గమనించవచ్చు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో మొక్కల జీవన ప్రక్రియలో వచ్చే మార్పులు లేదా కాయ తొలుచు పురుగు యొక్క నష్టాల ద్వారా కూడా మనం ఎక్కువగా పూత రాలడం, పిందె రాలడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. దీని నివారణకు గాను నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ 10 ppm ద్రావణాన్ని 1 లేదా 2 సార్లు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే అధిగమించవచ్చు. ఈ నివారణ చర్యలు గాని పాటించినట్లయితే మనం అధిక దిగుబడిని సాధించవచ్చు.